హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో సండే ఫండే బిగ్ బాస్ 8 తెలుగు రివ్యూలోకి వెళ్ళినట్లయితే కనుక చాలా అంటే చాలా విషయాలు చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. సో చాలా డిఫరెంట్గా నాగార్జున గారు అయితే చేసినారు. ఫస్ట్ మంచి డ్రెస్ తోటి, నాకు తెలిసి మినిమం 2 lakhs డ్రెస్ వేసుకొని వచ్చినాడు. కనపడుతుంది దాని వర్త్ అయితే. అందరికీ హాయ్ 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 అని చెప్పినాడు. దాని తర్వాత చూస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా ఒక ఫ్రాంక్ అయితే చేసినాడు. ఫ్రాంక్ ఏంట్రయ్యా అంటే కనుక, సోనియా పాట పాడుతుంది, సూపర్గా పాడతావమ్మా, పాడమ్మా అని చెప్పేసి ఆయనకొక్కనికే బాధ పడడం ఇష్టం లేక టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆమె పాడుతుంటే విని తరించాలి అని చెప్పేసి పాట పాడమన్నాడు. అంటే ఫ్రాంక్ చేసినాడు. పాపం సానియా అది నిజం అనుకొని, నేను అంత బాగా పాడతానా లేదు పాడుతాను అని అలా లీనమైపోయి పురకాయ ప్రవేశం చేసి ఒక పాట అయితే పాడింది. సానియా పాట చాలా బాగా పాడింది. మరి కాంప్లిమెంట్గా మరీ ఇచ్చినాడు. మరి మా ఇంట్లో 3-4 అయితే కూర్చొని చూసినాం. ఆ పాట బాగా పాడిందని ఎవరు అనలే. మరి నాగార్జున గారికి ఏ సెన్స్తో, ఇట్ మీన్స్ ఏ ఆలోచనలతో చూసి ఆ పాట బాగా పాడింది సోనియా అని చెప్పినాడు. నాగార్జునకు ఒక దండం, సోనియాకు 2 దండాలు. సో మన రివ్యూలోకి వెళ్తే కనుక, సో నిన్న ఎక్కడైతే స్టాప్ చేసినాడో అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసినాడు అనుకోవచ్చు. సో నీట్గా క్లియర్గా ఒక్కొక్కల స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంది అన్నది కళ్ళకు కట్టినట్టు నేను చెప్తా. ఈరోజు అంత బాగా ఫోకస్ చేసిన అన్నట్టు రివ్యూ ఇవ్వడానికి చాలా మజా అయితే వచ్చిందన్నట్టు. సో నిన్నైతే ఇద్దరిని డిస్క్వాలిఫై చేసినారు. ఫెయిల్యూర్ అయినారు. నయనికా అండ్ యాస్మి వాళ్ళ చీఫ్ను వదులుకున్నారు. సో ఇంట్లో 2 కెప్టెన్లు ఉండాలి. ఇట్ మీన్స్ 2 చీఫ్స్ ఉండాలి అన్నట్టు. అదంతా చీఫ్స్ కాదు, చీఫ్స్ అన్నట్టు. సో అది ఫైనల్గా వాళ్ళకే వదిలిపెట్టినారు అన్నట్టు. నిన్న నిన్న జరిగినటువంటి ఒక దాంట్లో 2 ఫైనల్ అయినారు, అభయ్ అండ్ నిఖిల్. ఎవరిని చూజ్ చేసుకోవాలి అన్నటువంటిది మళ్ళీ ఇంటి సభ్యులకే వదిలినారు. వై, ఎందుకు అన్నటువంటిది. సో దీని మొత్తానికి కంపారిజన్గా మనం చేస్తే కనుక, నిఖిల్కి వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్ భాష, కిరాక్ సీత, సోనియా, పృథ్వీ, నైనిక. సో వీళ్ళు నిఖిల్ టీంలో ఉన్నారు. అభయ్ టీంలో వచ్చేసి మణికంఠ, నవీప్, ఆదిత్య అండ్ యాస్మి, ప్రేరణ. సో వీళ్ళు వచ్చేసి అభయ్ టీంలోకి అయితే వెళ్ళినారు. సో ఇక్కడ మనకు అంటే గీక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే జరిగినటువంటి సిచ్యువేషన్లు ఆ రకంగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో జీవించినారన్నట్టు. అభయ్ని పాపం అభయ్ని చూజ్ చేసుకోవడం అంటే కత్తి మీద సాములాగా ఉంది అందరికీ. బట్ తప్పదు కాబట్టి అక్కడ అభయ్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు చూజ్ చేసుకున్నారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ ఎవరిని చూజ్ చేసుకుంది అంటే కనుక నిఖిల్ని చూజ్ చేసుకుంది. స్టార్టింగ్లో నాకు నచ్చలేదు, తర్వాత ఆలోచించినప్పుడు అన్ని రకాల గేమ్లు బాగానే ఆడినాడు. సో అన్ని టాస్కులలో కూడా మంచిగా కవర్ చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది చక్కగా క్లియర్గా చెప్పి నిఖిల్ దాంట్లోకైతే వెళ్ళింది. సో అక్కడ నాగార్జున గారు ఏదో క్వశ్చన్ వేసినప్పుడు నా గొయ్యి నేనే దూసుకుంటున్నా అన్నటువంటిది అక్కడ అందరు నవ్వులే. బిగ్ బాస్ కూడా ఫుల్గా అయితే నవ్వినాడు. అండ్ శేఖర్ భాష నిఖిల్ని చూజ్ చేసుకున్నాడు. నిఖిల్ ఎక్కువగా మాట్లాడాడు, అభయ్ ఎక్కువగా మాట్లాడతాడు. సో
ఆ రకంగా శేఖర్ భాష యెస్. శేఖర్ భాష చెప్పింది నిజమే. అభయ్ ఇంతవరకు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే మన గేమ్‌లో గానీ, ఎక్కడైనా గానీ కనపడుతానంటే కనపడడు. ఎక్కడ కనపడతాడు అంటే గనక ఓన్లీ మణికంఠకు ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అండ్ కిరాక్ సీతకు హ్మ్. కిరాక్ సీతకు మరి ఏం చెప్పినాడో, కిరాక్ సీత మాత్రం ఆయనకు సేవలు మాత్రం బాగా చేస్తా ఉంటది అభయ్‌కి. అభయ్ చీఫ్ అయినాడంటే మళ్ళీ లోపల ఉన్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ, బయట చూసే ప్రేక్షకులకి మాత్రం అండ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్‌కి మాత్రం అభయ్ ఎట్లయినాడు? 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 ఇవే క్వెషన్‌లతోటి అయితే గనక నడుస్తా ఉంది. మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. సో, అక్కడ ఉంది కాబట్టి మనం చూడాలి, మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నాం అన్నట్టు. అండ్ మ మణికంఠ. సో, మణికంఠ కూడా ఎవరికేసినారు అంటే గనక అభయ్‌కే ఏసినాడు. ఆహ్, అభయ్‌కి ఎయ్యడం ఏంటంటే గనక ఆయన దగ్గర లెర్నింగ్ స్కిల్స్ లేవు. నేను నేర్పిస్తాను. ఆ! నేర్చుకొనైనా నేర్చుకుంటాడు నేను చెప్పేటివి అన్నటువంటి పెద్ద పెద్ద డైలాగ్స్ తోటి, పెద్ద పెద్ద మాటలతోటి వెళ్ళినాడు అన్నట్టు. సో, ఆ రకంగా హ్మ్. మణికంఠ వచ్చేసి ఆహ్, అభయ్‌కిలకి వెళ్ళినాడు అన్నట్టు. అండ్ నవీబ్. సో, నవీబ్ గూడా ఎవరికెళ్ళినాడంటే గనక అభయ్ దాంట్లోకే వెళ్ళినాడు. సో, అభయ్ దాంట్లోకి వెళ్ళడానికి గల కారణాలు చాలా బానే చెప్పినాడన్నట్టు. అంటే ఫ ఫస్ట్‌లో అంటే ఏమి చేయలేదు. సైలెంట్‌గా ఉన్నాడు. నిదానంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వస్తున్నాడు. జెన్యూన్‌గా ఆడుతా ఉన్నాడు. నా మనసుకు అనిపించింది. ఆయన ఏది లోపల పెట్టుకుంటే అదే బయటికంటాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినాను. అంటే వాళ్ళిద్దరికీ చాలా తక్కువ మాట్లాడుకున్నా ఎక్కువ కనెక్ట్ అయినట్టు ఉన్నారు. కిరాక్ సీత హ్మ్. ఆహ్, నాకు తెలిసి కిరాక్ సీత పృథ్వీకి సారీ నిఖిల్‌ని చూజ్ చేసుకుంది. అప్పుడు నచ్చలేదు. హ్మ్. ఇప్పుడు నచ్చినాడు. అప్పుడు ఎందుకు నచ్చలేదు అనే దానికి అందరికన్న డౌటే. గట్టిగా అరిచేటోడు, అనవసరంగా మీసం తిప్పేటోడు, ప్రతి దాంట్లోకి దూరేటోడు, తర్వాత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేటోడు. ఆ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి అందరికి దగ్గరైనాడు నిఖిల్ అని మనము అనుకోవచ్చు. అదే జరిగింది కూడా. అండ్ ఆదిత్య ఓం. సో, ఆదిత్య ఓం వచ్చేసి అభయ్‌కి చూజ్ చేసుకున్నాడు. హ్మ్. ఆదిత్య ఓం అభయ్‌కి ఎందుకు చూజ్ చేసుకున్నాడు అంటే గనక సారీ. ఈడది కొంచెం పక్కన పెడదాం. నాకు కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అండ్ సో, ప్రేరణ వచ్చేసి అభయ్‌ని చూజ్ చేసుకుంది. అభయ్‌ని చూజ్ చేసుకోవడానికి కారణాలు మాత్రం చాలా డిఫరెంట్‌గా చెప్పింది. గర్ల్స్ వచ్చేసి పవర్ కోసము అండ్ మైండ్ సెట్ చాలా బాగుంటది. అండ్ కన్వర్జేషన్ ఈజ్ టూ స్ట్రాంగ్. ఏదైతే మాట్లాడతాడో దాని గురించి చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడతాడు అన్న విషయాన్నయితే గనక క్లియర్ కట్‌గా ప్రేరణ అయితే గనక అబ్బాయిని చూజ్ చేసుకునేలా చెప్పింది. సానియా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది మనకు గావాల్సినటువంటిది. సానియా వచ్చేసి నిఖిల్‌ని చూజ్ చేసుకుంది. నిఖిల్‌ని చూజ్ చేసుకోవడానికి కారణాలు చెప్పమన్నప్పుడు సోనియా చెప్పినటువంటిది కారణం ఏంట్రా అంటే గనక నా అవసరం నిఖిల్‌కుంది. నా ఇంటెలిజెన్స్ నిఖిల్ వాడుకోవాలి. నా ఐడియాస్‌ను వాడుకొని తన చీప్‌గా కొంచెం ముందుకెళ్తాడు అన్నటువంటిదైతే వాళ్ళ చక్కగా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా దాన్ని కాన్ఫిడెంట్ అన్నారు. ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. కాదు కాదు. ఓవర్ కాన్ఫిడెంట్‌లో మాట్లాడుతుంటది మన సోనియా అయితే గనక. దెన్ ఇక్కడ వచ్చేసి సో, అండ్ పృథ్వీ వచ్చేసి నిఖిల్ దాంట్లోకి వెళ్ళినాడు వచ్చి కలిసి కూర్చొని వెళ్ళేటప్పుడు అంటే ఇద్దరు చాలా కలిసి క్లోజ్ అయినాము అన్నటువంటిది పృథ్వీ అయితే మాట్లాడుకున్నాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. అండ్ అంటే నాకు తెలిసి ఈ పృథ్వీ ఆ నిఖిల్ దాంట్లోకి వెళ్ళడానికి కారణం ఏంట్రా అంటే గనక నిఖిల్‌కి వచ్చేసి ఫుల్ మైండు అండ్ బలం చాలా ఉంది.
వీళ్ళు కొంచెం పని చేసినా కూడా ఆహ్, ఆహ్, అంటే ఆ క్లాన్‌లో విజయాలు సాధించొచ్చు అనుకోని చాలా మైండ్ గేమ్ తోటి నిఖిల్‌నైతే చూజ్ చేసుకున్నాడు మన పృథ్వీ. అండ్ నైనికాకి ఆప్షన్ లేదు కాబట్టి నిఖిల్ టీంలోకే వెళ్ళిపోయినాడు. సో, ఈ విధంగా నిఖిల్ అండ్ అభయ్ టీంలో వచ్చేసి వాళ్ళ కంటెస్టెంట్స్‌లు వాళ్ళ దగ్గరికి వచ్చేసినారన్నట్టు. సో, నిఖిల్‌లో వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్ భాష, సీత, సోనియా, పృథ్వీ అండ్ నైనిక. అభయ్ దాంట్లో వచ్చేసి మణికంఠ, నవీబ్, ఆదిత్య అండ్ ప్రేరణ, యాస్మి. సో, వీళ్ళందరూ 2 బ్యాచెస్. సో, దీనికి నాగార్జున గారు ఒక పేరు పెట్టాలి అన్నప్పుడు ఆ పేరు విష్ణుప్రియ వచ్చేసి శక్తి అని నిఖిల్ టీమ్‌కి అయితే పెట్టేసింది. అంటే నిఖిల్ క్లాన్ వచ్చేసి శక్తిగా అండ్ అభయ్ దాంట్లో ప్రేరణ పేరు పెట్టిందన్నట్టు. ప్రేరణ ఏం పేరు పెట్టింది అంటే గనక కాంతారా అన్నటువంటి పేరు పెట్టింది. కాంతారా అన్నది ఒక ప్లేసు, అది ఒక టెంపుల్‌కి సంబంధించినది, ఒక తెగకు సంబంధించినది, చాలా పవర్‌ఫుల్ అన్నట్టు. సో, అందుకు కాంతారా అన్నటువంటిది పెట్టింది. మన విష్ణుప్రియ కూడా శక్తి. శక్తి అంటే మామూలు విషయం ఏం కాదు. అది కూడా ఒక పవర్‌ఫుల్‌గానే శక్తి అన్నటువంటిది పెట్టింది అన్నట్టు. దెన్ ఇక్కడ సేవింగ్. సో, ఒకరిని సేవ్ చేయాలి ఒక 5 మందిలో. సో, ఫైనల్‌గా సెకండ్ సేవియర్‌లో విష్ణుప్రియ అయింది. యెస్, విష్ణుప్రియ కావాల్సిన క్యాండిడేటే. సెకండ్ అయింది కాబట్టి చూసే ప్రేక్షకులకు గానీ, అందరికి గానీ చాలా మంచిగా అయిందని అనుకోవచ్చు. సో, అది. దాని తర్వాత గేమ్స్ అయితే పెట్టినాడు. ఆ గేమ్స్‌లో కొన్ని ఇమేజెస్ ఇచ్చి, ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అన్నటువంటిదైతే పెట్టినాడు. సో, ఈ ఫైండ్ ఔట్ చేసే దానిలోనే చాలా భీకరమైనటువంటి ఫన్ అయితే మనకి కనపడింది. గేమ్ వచ్చేసి ఫస్ట్ పృథ్వీ అండ్ ప్రేరణ. సో, పృథ్వీ అండ్ ప్రేరణ ఆ గేమ్‌లో అంటే ఒక ఇమేజ్ నుంచి దాంట్లో ఉన్నటువంటి దానిని ఐడెంటిఫై చేసడంలో పృథ్వీ గెలిచినాడు. సో, పృథ్వీ ప్రేరణ డ్యాన్స్ కన్నా విష్ణు, పృథ్వీ డ్యాన్స్ చేస్తుంటే ముచ్చటగా చాలా బాగుంది అన్నట్టు. సో, ఎంతైనా విష్ణుప్రియ ఆల్ ఇన్ వన్ అన్నిట్లలో ఇక వేరే లెవెల్‌గా చేస్తదని అనుకోవచ్చు. సో, వేరే లెవెల్ ఆఫ్ డ్యాన్స్ అయితే ఇచ్చింది. అండ్ శేఖర్, మణికంఠ. సో, వీళ్ళలో ఇమేజ్ చూసినప్పుడు అక్కడ ఒక ఏందో మెరుపులంట. ఒక మెరుపులాగా ఒక యాపిల్ ఉంది. మెరుపు, యాపిల్ అన్నటువంటిది ఈ టైమింగ్‌లో శేఖర్ భాషకి మించినోడు ఎవరు లేడు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వాళ్ళు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నాడు అని అనుకోవచ్చు మన శేఖర్ భాష. అండ్ సీత, అభయ్. ఆ! ఆహ్, ఇక్కడైతే సీతనే గెలిచింది. బట్ అంటే విష్ణుప్రియ మధ్యలో అంటే నాగార్జున సార్ వీళ్ళు మధ్యలో మాట్లాడుకునేటప్పుడే ఒక జిమ్మికులు, మ్యాజిక్‌లు అన్నీ కూడా నడిచినాయన్నట్టు. అందులో విష్ణుప్రియకు బ్రెయిన్ ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్నని విష్ణుప్రియ మీదనే జోకులేసుకుంటదన్నట్టు. ఆ జోకులు ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఫుల్లుగా నవ్వుకుంటారన్నట్టు. అంటే ఎంత క్యాజువల్ అంటే ఆ పిల్లకి ఎందుకంటే షీ ఈజ్ డూయింగ్ మెడిటేషన్ అండ్ యోగా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవడము. సో, వీటన్నిటికి కొంచెం నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది అనుకోవచ్చు. అది కనపడతా ఉంది. ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి వర్డ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, మనం మామూలుగా షోలలో చూసినప్పుడు గట్టిగా అరవడము, ఓ అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే మనం చూసుంటాం గానీ, లోపలికొచ్చిన తర్వాత ఆ నవ్వు కూడా చాలా డిఫరెంట్‌గా నవ్వుతుంది. నాగార్జున తోటి ఆమెకు ఉన్నటువంటి ఒక కన్వర్జేషన్‌లో ప్రతిసారి ఒక ఎలివేషన్ అయితే మనకి వచ్చేస్తూ ఉంది. ఆ నవ్వును మనమైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నా ప్రాణం ఆగదు పిల్ల అనే దానికి డ్యాన్స్‌కి చాలా అంటే చాలా బాగేసింది. అండ్ సోనియా, అభయ్. సో, ఈ సోనియా, అభయ్ దాంట్లో అభయే గెలిచినాడు. ఇంక సోనియా ఏదో చెప్పేసింది అన్నట్టు ఆడ జిమ్మిక్‌లు, మ్యాజిక్‌లు ఏదో చేసింది గానీ ఆ పప్పులేం ఉడకలేదు. అండ్ నైనిక, నవీబ్. సో, నైనిక, నవీబ్‌లలో నవీబే గెలిచాడు. కరెక్ట్‌గానే అంటే వేరే వాళ్ళు చెప్పడం ద్వారా దాన్ని కరెక్ట్‌గా కనుక్కొని గెలిచినాడు. బట్ గెలిచిన తర్వాత డ్యాన్స్‌గా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నా జాబిల్లి నువ్వే చెప్తున్నా అనే దానికి డ్యాన్స్ మాత్రం నైనిక ఇరగ్గొట్టిందనుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ డాన్స్. యాజ్ ఎ డాన్సర్
ఏ విధంగా డ్యాన్స్ చేయాలో ఆ డ్యాన్స్‌ను మన కళ్ళకి కట్టినట్టుగా చూపించింది. సూపర్ నైనిక. సూపర్ అలానే ఉండాలి. యాస్ మీ విష్ణు. విష్ణుప్రియ. ఇది పెద్ద అంటే పెద్ద పెద్ద జోకు. ఆహ్, అక్కడ ఒక దుబాయ్ డ్రెస్ ఏసుకొని ఉంటే గనక అమ్మ బాబోయ్! ఏదో మిల్క్ ఒకటుంది. దాన్ని చూపెట్టమంటే అంటే దాన్ని ఫైండ్ ఔట్ చేయమంటే బెల్ కొట్టడమే కాకుండా దుబాయ్ షేక్ నీకు సలాం పెడుతుంది అన్నటువంటిది ఒక జోక్ అయితే ఏసింది. ఆ జోక్‌కి అందరూ పగలబడి నవ్వినారు. ఉన్న ఒక పాయింట్ కూడా గోయిందా అని నాగార్జున గారైతే చెప్పేసినారు. ఆహ్, ఇప్పుడు 'భీమవరం బుల్లోడా' అనే పాటకి డాన్స్ ఇద్దరు ఇరగదీసినారు. మన 'యాస్మిన్' డ్రెస్ మాత్రం సూపర్‌గా ఉంది. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. 'విష్ణుప్రియ' డాన్స్ అయితే వేరే లెవెల్ మచ్చ అన్నట్టు ఉంది. సో, ఇక్కడొచ్చేసి మళ్ళా సేవింగ్ టైమ్ వచ్చేసింది. డు నాట్ బ్రేక్ అంటే కొట్టినప్పుడు గోల్డ్ అన్నది బయటికి రావాలి. సో, ఇక్కడొచ్చేసి మణికంఠ సేవ్ అయినాడు. సో, ఇక్కడ మణికంఠ సేవ్ అవుతాడని ఎవ్వడు గూడా అనుకోలేదు. మణికంఠ అయితే సేవ్ అయ్యి నిలిచినాడు. సో, ఇంకేం చేసాం? ఏం చేసేది లేదు మనకి. సో, నెక్స్ట్ సీత, మణికంఠ మళ్ళా ఇందరొచ్చినాడు. సో, అందులో సీత గెలిచింది. కళ్ళజోడు పాట 'కళ్ళజోడు పాప' అనే పాటకి కిరాక్ సీత కిరాక్‌గా డాన్స్ చేసింది. ఎందుకో ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి నవ్వు అంటే బాగా నచ్చుతా ఉంది. అంటే ఆ హెయిర్ ఒకటి ప్లస్ పాయింట్. అండ్ చెబ్బీ చెబ్బీ అలా అలా ఉండడం వల్ల కూడా అది ఒకటి ప్లస్ పాయింట్. సో, ఇవన్నీ కూడా అన్నీ కలిసొచ్చి ఆ అమ్మాయి అంటే కొంచెం నవ్వినా కూడా మనకి ఎక్కువ నవ్వు అన్నది ఎలివేట్ అవుతుంది. అక్కడ సీత అందరి మనసులను దోచుకుంటుంది అనుకోవచ్చు. ప్రేరణ, నిఖిల్. సో, ప్రేరణ గెలిచింది. అసలది గెలిచినది కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు నాగార్జున గారు చెప్పేంత వరకు. అంటే నిజానికి ఆమె ఓన్‌గా గెలవలేదు. వేరే వాళ్ళు అందించింటే చెప్పింది. సో, డౌట్ ఆఫ్ ది రిజల్ట్ లాగా ప్రేరణనైతే విన్ చేసినాడు నాగార్జున గారు. సో, దానికి 'కాఫీ కప్పులో ఫీవర్' అనే పాటకి ప్రేరణ మంచిగా డాన్స్ చేసింది. ప్రేరణ డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఏసింది అనుకోవచ్చు. చాలా బాగానే ఉంది. సానియా, అభయ్. సానియా గెలిచింది బాగానే. రాక్ స్టార్ పాటకి అంటే ఒక స్టార్ ఉంది. రాయితోటి ఒక స్టార్ పెట్టినారు. దాన్ని బాగానే గెస్ చేసింది. మరి ఎక్కడి నుంచైనా అందిందో లేకుంటే ఆమె చెప్పిందో ఆమె అయితే గెలిచింది. డాన్స్ కూడా బాగానే ఏసింది అనుకోవచ్చు. పృథ్వీ అండ్ అభయ్. అండ్ పృథ్వీ గెలిచినాడు. 'మై లవ్ ఈజ్ గాన్' ఆ పాటకి డ్యాన్స్ రాక చాలా కన్‌ఫ్యూజన్, గజిబిజి గందరగోళమైనాడు. ఎటనో కొట్ట డ్యాన్స్ అయితే వేసి మురిపించడం అయితే మురిపించినాడు అన్నట్టు. సో, ఇక్కడ మనకి అంటే టై బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఎవరో ఒకరు ఒక స్టోరీ చెప్పమన్నప్పుడు కిరాక్ సీత తన లవ్ స్టోరీని చెప్పింది చూడు. అది చాలా అంటే చాలా గొప్పగా ఉంది. అంటే మనం బాగా అంటే చాలామంది అబ్జర్వ్ చేయరు. ఆమె అబ్జర్వేషన్ ఏంట్రా అంటే గనక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది అండ్ పానిక్ అటాక్స్ నుంచి కూడా బయటపడింది. దానిలో నుంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదు. సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళిచ్చే సలహాలను ఈమె పాటించి దాని జీవితంలోకి అనువదించుకొని ఇప్పుడు హ్యాపీగా అంటే ఆన్ స్క్రీన్ మీద 5 ఆర్ 7 ఇయర్స్ ఆఫ్ లవ్ బ్రేకప్‌ను ఇంట్లో ఎదిరించి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తను వదిలేసి వెళ్ళినాడు అన్నటువంటి దాన్ని అంటే అంత పెయిన్ కూడా సైకియాట్రిస్ట్ బయటికి తీసేసినాడు అంటే గనుక సైకియాట్రిస్ట్‌కి మనం హ్యాట్స్ ఆఫ్. వావ్! అని ఏసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లల సమాజంలో చాలా అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి కరెక్ట్ అయిన సజెషన్ తీసుకొని మన కిరాక్ సీతలాగా బయటకొచ్చేసి తర్వాత జర్నీ అయినా కూడా చాలా హ్యాపీగా వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకోవాలన్నదే నాకు గూడా ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో గైస్, కిరాక్ సీత లవ్ స్టోరీ అయితే సూపర్‌గా అనిపించింది నాకైతే. అండ్ మళ్ళా సేఫ్ చేయాలి. ఇక్కడొచ్చేసి కిరాక్ సీత సేఫ్ అయిపోయిందన్నట్టు. అండ్ పృథ్వీ కూడా ఇద్దరు ఒకేసారి సే సేవ్ అయితే అయినారు. అవేంటివి మిరపకాయలు, లావు మిరపకాయలు రెడ్డు అండ్ గ్రీను వీళ్ళిద్దరికి వచ్చినది. సో, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాతనే నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ చేసినటువంటి పెద్ద మోసం అయితే బయటపడింది.
అది పెద్ద మోసం ఏంట్రా అంటే గనక ఎవరైనా గూడా ఓట్లు ఏస్తే వాళ్ళ ప్రకారము అక్కడ రిజల్ట్ అన్నది రావాలి ఇన్ని రోజులు. అంటే దీనికి కొత్తగా ఒక పేరు పెట్టి బిగ్ ట్విస్టులుంటాయి, అన్‌లిమిటెడ్ ఫన్ను, ఏదైనా జరగొచ్చు అని కొత్త కొత్త తిక్క తిక్క రూల్స్ అన్నీ పెట్టి ఆ! అన్నీ జేసి ఇక్కడ హ్మ్. అంటే ఒకరు ఎలిమినేటెడ్ కావాలి అన్నప్పుడు ఇంట్లో సభ్యులే ఎలిమినేటెడ్ చేయాలి అన్నటువంటిది ఒక స్కీమ్ తీసుకొచ్చినాడు చూడి. ఇది చాలా దారుణాతి దారుణం, దారుణం, దారుణం. శేఖర్ భాషను వెళ్ళగొట్టడానికి ఎన్నో స్కీములు, స్కాములు వేసి మరీ ఎల్లగొట్టినాడు అన్నట్టు క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. ఎందుకు అంటే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కంటిన్యూయస్‌గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోక్స్ తోటి. ఆ జోక్స్ వెయ్యాలి అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా బ్రెయిన్ ఉండాలి. అంతటి బ్రెయిన్ పెట్టినవాడు మన శేఖర్ భాష. మరి అంతటి అంటే అందరితోటి మింగిల్ అవుతూ, అందరితో జోకులేసుకుంటూ, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతూ, అన్ని చేస్తున్న వాడిని కావాలనే మెడబట్టి బయటికి గెంటేసినారు 'బిగ్ బాస్' హౌస్ నుంచి అన్నట్టు క్లియర్ కట్‌గా కనబడుతుంది. అంత యాక్టివ్‌గా ఉన్నటువంటి శేఖర్ భాషని ఇంట్లో నుంచి పంపించేస్తే గనక, హౌస్‌లో నుంచి పంపించేస్తే గనక ఇంక ఏముంటది? ఏమీ ఉండదు. సో, అయినా గూడా ఎవరెవరు ఏమేమి రీజన్‌లతో ఏసినారు అన్నది మనం ఒక్కసారి సింపుల్‌గా చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ ప్రేరణతో స్టార్ట్ అవుతది. ప్రేరణ కొంచెం నడుస్తా ఉంటది. అది ఇది అని చెప్పేసి. సో, ప్రేరణ వచ్చేసి ఆహ్, ఆదిత్య ఓంకి ఇంట్లో ఉండాలని ఏసింది. ఆహ్, ఫోకస్ హ్మ్. ఫోకస్ చెయ్యకుండా ఉన్నాడు అన్నటువంటిది అలిగేషన్ ఏసింది. శేఖర్ భాష మీద ఫోకస్ చేయకుండా ఉన్నాడని. ఎందుకు ఫోకస్ చేయలా? అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాడు. మైండ్‌లో అంత బాధ ఉన్నా కూడా బాధను అంటే 9థ్ మంత్ డెలివరీకి వచ్చేస్తున్నటువంటి మిసెస్ ఉంది అంటే లోపల ఒక బేబీ ఆ ఎమోషన్ అంతా ఉంటది. ఆ ఎమోషన్ ఉండే దాన్ని వలనన ఆయనను హౌస్‌లో ఉంచాలి. హౌస్‌లో ఉంచకుండా కావాలని మరి ఇక్కడ ఫోకస్ చేయలేకున్నారు. బయటికి వెళ్ళి నువ్వు నీ కొడుకుతో మీద ఫోకస్ పెట్టి హ్యాపీగా ఉండాలని నేనేస్తున్నా అన్నటువంటిది చాలా ఇంటలెక్చువల్‌గా ప్రేరణ అయితే ఏసింది. విష్ణు ఆహ్, ఆహ్, విష్ణు వచ్చేసి ఆదిత్యకి ఏసినాడు. ఐ అగ్రీ విత్ ప్రేరణ అంట. ఆ! విష్ణుప్రియ గూడా ఏం చేసిందంటే ప్రేరణతోటి కంపారిజన్ చేసుకొని ప్రేరణ ఏ పాయింట్లు అయితే చెప్పిందో అదే బాగుంది. ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకున్నాడు. అండ్ ఎమోషనల్‌గా కొంచెం డ్రాప్ అయిపోతా ఉంది అన్నటువంటి రీజన్ అయితే చెప్పింది. మణికంఠ ఆదిత్యని చూసుకున్నాడు. పర్సనల్‌గా అటాచ్‌మెంట్ ఉంది. సపోర్ట్ ఉంది. నాకు ఆదిత్యతోటి. సో, నేను ఆదిత్యకి వేస్తున్నా అన్నటువంటిది చెప్పినాడు. సానియా, ఆదిత్య గేమ్ స్పిరిట్ ఎక్కువగా ఉంది ఆదిత్యలో అన్నటువంటిదైతే క్లియర్. ఇది పాయింట్ మాత్రం సోనియా నిజం చెప్పింది. మనోడికి గేమ్ స్పిరిట్ ఎక్కువ. గేమ్ ఎలా ఆడాలో అన్నటువంటి నాలెడ్జ్ ఉంది. అన్నీ కూడా ఉన్నాయి ఆదిత్య దగ్గర. సో, ఈ విషయంలో సోనియాకి 100% మనం మార్క్స్ ఇయ్యొచ్చు. యాస్మి ఈయన కూడా ఆదిత్యకి ఇచ్చింది. ఇన్వాల్వ్‌మెంట్ 100% ఇస్తాడు. ఏ టాస్క్‌లో అయినా కూడా 100% ఇన్వాల్వ్‌మెంట్ ఇస్తాడు అన్నటువంటిది అయితే గనుక రీజన్ అయితే చెప్పింది. ఇది కరెక్ట్ రీజనే అనుకోవచ్చు. సో, అది. అండ్ పృథ్వీ ఆదిత్యకు 1 వీక్ నుంచి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాడు. సో, నాకు చాలా కనెక్టివిటీ వచ్చింది. ఈయనతోటి జర్నీ చేస్తే బాగుంటది అన్నటువంటి రీజన్ అయితే ఇచ్చినాడు. అభయ్ ఆదిత్యకి ఇచ్చినాడు. భయం ఉంటే ఆదిత్య ఓం ఉంటే గనక మనం ఇంట్లో చక్కగా ఉంటది. అదే శేఖర్ భాష ఉంటే గనక అందరిని డిస్టర్బ్ చేస్తుంటాడు అన్నటువంటిదైతే గనక బాగా చాలా ఒక డిఫరెంట్ వేలో దాన్ని కన్నింగ్ అనుకోవచ్చు, వేరేలాగా అనుకోవచ్చు, వేరే రీజన్‌లో అయితే ఇచ్చింది. 9గా వచ్చేసి ఆదిత్య ఆ టాస్క్‌లో చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. ఎంత టాస్క్ అయినా కూడా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. తనకి నచ్చిన పనే చేస్తాడు అన్నటువంటిది క్లియర్‌గా, నీట్‌గా అయితే చెప్పింది. అండ్ నవీబ్ ఆదిత్యకి. సో, ఆదిత్య ఏంటంటే ఫస్ట్ వీకెండ్‌లో కన్నా సెకండ్ వీకెండ్‌లో చాలా అంటే చాలా బాగా ఆడుతా ఉన్నాడు. సో, అది నేను బాగా అబ్జర్వ్ చేసినాను. అందుకు ఇస్తున్నాను అన్నటువంటిదైతే గనక నవీబ్‌కి చెప్పినాడు అన్నట్టు. సో, ఈ విధంగా
అండ్ నిఖిల్ కూడా ఆదిత్యకే వేసినాడు. చాలా అంటే చాలా ప్రోగ్రెసివ్‌గా ఆడుతా ఉన్నాడు. అంటే డే బై డే బై ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా మైండ్ గేమ్ చాలా బాగా అంటే శేఖర్ భాష ఉంటే గనక బిగ్ కాంపిటీటర్ అవుతాడు అని చెప్పేసి శేఖర్ భాషను పక్కన పెట్టేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతోటి అట్లా చేసినాడన్నట్టు. అండ్ సీత, సీత ఒక్కటి శేఖర్ భాష లేకుంటే నేను ఇంట్లో చూడలేను అన్నటువంటిదైతే గనక చాలా అంటే చాలా మంచిగా క్లియర్ కట్‌గా నీట్‌గా చెప్పింది. బట్ వేసినా కూడా అక్కడ ఏం పప్పులేం ఉడకవన్నట్టే ఉంది. సో, ఈ విధంగా మనకి శేఖర్ భాష లోపల నుంచి బయటికి రావడం అయితే జరిగింది. వచ్చే ముందు మాత్రం బిగ్ డ్రామా అయితే జరిగింది. ఎన్ని పూలమాలలైతే ఆదిత్య ఓంకి పడ్డాయో, ఆ పూలమాలలన్నీ కూడా శేఖర్ భాషకి ఇచ్చి హగ్ చేసుకొని ఇది నవీబ్ అండ్ ఆదిత్య ఓం శేఖర్ భాషను అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చి డోర్ దగ్గరికి అండ్ కిరాక్ సీత ఏడుపులే ఏడుపులు. విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ ఏడ్చేసింది. మళ్ళీ ఈ 2 వీక్స్‌లోనే అందరితోటి అంత మంచి బంధాన్ని తెచ్చుకున్నాడు మన శేఖర్ భాష అని అనుకోవచ్చు. బట్ అందరు కలిసి బయటికైతే గెంటేసినారు. అండ్ బయటికి వచ్చిన తర్వాత నాగార్జున గారితో హగ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక జర్నీని అయితే చూపించినాడు. ఆ జర్నీ మొత్తం కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ అన్నది లేనే లేదు. కాంట్రవర్సీలో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ సోనియా ఆ నిమ్మకాయలు తింటున్నప్పుడు మళ్ళీ అవే వర్డ్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మాట్లాడుకున్నాం మనం ఆ అమ్మాయి ఆ రోజు చేసినటువంటి ఆ రాంగ్ ప్రొవికేషను. బట్ మళ్ళీ అదే చూసినాం. అంతగా తప్పితే కనుక మిగతాది ఏమి లేదు. అంత పాజిటివ్. ఈరోజు మరీ చూసినాం ఎన్ని జోకులు. ఆ జోకులు మనం చూస్తూ వింటుంటేనే కడుపు నిండిపోతూ ఉంది అన్నట్టు అన్ని జోకులు వేసినాడు శేఖర్ భాష. సో ఫైనల్గా ఒక చిన్న ఎమోషనల్గా అదైతే ఎండ్ అయిపోతుంది ప్రోమో అయితే కనుక. సో ఈ విధంగా అంటే లోపల ఉండడానికి నాగార్జున గారు అయిపోతుంది. లోపల ఉండడానికి అర్హులు ఒక ముగ్గురు, అనర్హులు ఒక ముగ్గురిని తీపిమంటే నిర్మోహమాటంగా ముగ్గురు పేర్లు అయితే చెప్పేసినారు. ఫస్ట్ కిరాక్ సీత, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. కిరాక్ సీత కంటే చెప్తాడు ఎందుకంటే కనుక బాగా అటాచ్మెంట్ అయినానని చెప్పినాడు. నా చెల్లెలితో సమానము అన్నటువంటిది కూడా చెప్పినాడు. చాలా గొప్ప విషయం. అంత తక్కువ టైంలోనే ఒక చెల్లెల్లాగా అడాప్ట్ చేసుకొని ఆమెతో అంతే విధంగా ఎక్కడ కూడా శేఖర్ భాష అంటే ఒక రాంగ్ కానీ అతి కానీ చేయలే. వేరే వాళ్ళు అతి చేసినారు. సోనియా ఏడుస్తే కనుక పోయి ఊరికి హగ్గులు ఇవ్వడము, ఓదార్చడము, ఆ పిల్ల ఎందుకు ఏడుస్తుందో తెలియదు, వీళ్ళు పోయి ఎందుకు హగ్ చేసుకుంటారో తెలియదు. ఇలాంటివి చిన్నవన్నీ మన కళ్ళకు కనపడినాయి. కానీ శేఖర్ భాష విషయంలో ఇలాంటివి అయితే కనుక మనకి కనపడలేదు. అండ్ విష్ణుప్రియను పెట్టినాడు. విష్ణుప్రియ ఉన్నటువంటి దానిలో కనుక ది బెస్ట్ ఇన్నోసెంట్ ఉమెన్ అన్నటువంటిది. సో దానికి నాగార్జున గారు కూడా పక్క నవ్వి అమ్మ ఇన్నోసెంట్కి స్పెల్లింగ్ చెప్పమంటే INNOCENT అని చెప్పంగానే ఓకే నేను అని అనుకున్నావు కదా, ఓకే సూపర్ అని చెప్పేసి అక్కడ ఫుల్ నవ్వుకోవడం అయితే జరిగింది. అండ్ ప్రేరణ విషయంలో ఇద్దరికి పడదు. బట్ ప్రేరణను చూస్ చేసుకోవడానికి తను బాగా ఆడుతుంది, స్ట్రాటజిక్గా ఆడుతుంది, చాలా ఇంటెలిజెంట్. అప్పుడప్పుడు కొన్ని మిస్టేకులు చేస్తా తప్పితే కనుక మిగతాది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నటువంటిది మనకి క్లియర్ కట్గా చెప్పినాడు. సో గాయ్స్ అది ఇంకా ఎవరింటి నుంచి వెళ్ళాలి అన్నటువంటిది మనం మాట్లాడుకోకూడదు. ఆయన రీజన్లో ఆయన చెప్పినాడు. సో గాయ్స్ ఇది అతి దారుణంగా మోసం చేసి శేఖర్ భాషను ఇంట్లో నుంచి బయటికి పంపించేసినారు అన్నది నా పర్సనల్ ఒపీనియను. దీనికి మీరేమంటారో నా వీడియో ఎవరైతే ఫుల్ చూసింటారో వాళ్ళు కంపల్సరీ ఒక ఏమంటారు కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ గుడ్ నైట్.